హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 5 లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్సర్సైజ్ 5A నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి మా. ఎక్సర్సైజ్ 5A ఫస్ట్ రోమన్లో ఫస్ట్ వన్, సాల్వ్ 24x లెస్ దాన్ 100 వెన్ ఫస్ట్ కేస్ ఏమి ఇచ్చారు, ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అని ఇచ్చారు. చూడండి గివెన్ ఏమి ఇచ్చారు, 24x less than 100. Divide 24 on both sides. ఏమేదినా 24x by 24 less than 100 by 24. చూడండి 24 క్యాన్సిల్. దీన్ని 4తో డివైడ్ చేస్తే ఏమైంది, 4 6 are 4 2s are 8 4 5s are 20. ఏమైంది, ఎక్స్ లెస్ దాన్ 25/6. 25/6 అంటే ఎంతనా, 6 4s are 24, 1.06 1s are 6, మళ్ళీ 4 మిగులుతుంది. నెక్స్ట్ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0, 6 4s are 6 6s are 36 4 ఇలా వస్తూనే ఉంటుంది. దీన్ని ఏం రాయొచ్చు, 4.167 లేదా 17 కూడా రాసేయచ్చు. చూడండి ఎక్స్ లెస్ దాన్ 4.16. ఫస్ట్ కేస్ ఫర్, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ ఉంది కదా, ఫర్ ఎక్స్ ఈక్వల్ టు న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 నుంచి. ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 1 పెట్టండి, ఏమైంది 1 లెస్ దాన్ 25/6. అవునా కాదా, ఇది ట్రూ. ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 2 లెస్ దాన్, ఎక్స్ ప్లస్లో 2 పెడితే 2 లెస్ దాన్ 25/6. 25/6 వాల్యూ ఎంత, 4.17. ఇది కూడా ట్రూనే అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 3 లెస్ దాన్ 25/6. ఇది కూడా ట్రూనే అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 4 పెట్టండి, 4 లెస్ దాన్ 4.17. ఇదే కదా పెద్దది, 25/6 కదా పెద్దది 4 కన్నా, ఇది కూడా ట్రూనే అవుతుంది. 5 పెట్టండి, ఎక్స్ ఈక్వల్ టు 5 పెడితే ఏమైంది నాన్న, 25/6. ఇది కరెక్టా, 4.17 కన్నా 5 కదా పెద్దది, కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇట్ సైడ్ వాల్యూ పెద్దదని ఇచ్చారు కాబట్టి ఇదేమైంది, ఫాల్స్ అవుతుంది. సొల్యూషన్ సెట్ ఏంటి, ద సొల్యూషన్ సెట్ ఈస్ 1 2, ఎక్కడైతే ట్రూ అయిందో అదే సొల్యూషన్ సెట్, 3 4. ఇది ఎప్పుడు, ఫర్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. సెకండ్ కేస్ ఏమి ఇచ్చారు నాన్న, సెకండ్ కేస్ ఏంటి, ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. చూడండి ఎక్స్ లెస్ దాన్ 4 అంటే ఏంటి, 4 కన్నా తక్కువ ఏమవుతాయినా, సొల్యూషన్ ఏంటి దీనికి, ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ లెస్ దాన్ 4.17 కన్నా తక్కువ ఉండేటివి ఏంటి, -∞ to 4. సొల్యూషన్ సెట్ ఎలా రాస్తాం, ఆన్ -3 -2 -1 0 1 2 3 4. దిస్ ఈజ్ ద సొల్యూషన్ సెట్ ఫర్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. అర్థమైందా. సెకండ్ క్వశ్చన్, సాల్వ్ -12x గ్రేటర్ దాన్ 30 వెన్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. సెకండ్ కేస్ వచ్చి ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. గివెన్ ఏమి ఇచ్చాను నాన్న, -12x గ్రేటర్ దాన్ 30. డివైడ్ -12 ఆన్ బోత్ సైడ్స్. ఏమైంది నాన్న, -12తో డివైడ్ చేస్తున్నాం అంటే నెగిటివ్తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇన్ఈక్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది. -12x బై -12 లెస్ దాన్ 30/-12. -12 క్యాన్సల్. ఇక్కడ ఏమైంది, 6 2s are 6 5s are. ఎక్స్ లెస్ దాన్ -5/2. 5/2 అంటే ఎంత నాన్న, 5/2. 2 2s are 4,
0, 2 5s are 10, 0. X less than 2.5 రాసుకోవచ్చా? X less than minus 2.5. ఫస్ట్ కేస్ ఏంటి? X ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్. చూడండి, -2 కన్నా తక్కువ ఉండేటి న్యాచురల్ నెంబర్స్ ఏమన్నా ఉన్నాయా? లేవు కదా. దేర్ఫోర్ there is no natural number less than -5/2. సొల్యూషన్ సెట్ ఏమైందినా? సొల్యూషన్ సెట్ ఈస్ నల్ సెట్. సెట్ ఈస్ నల్ సెట్. దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? 5 ఆర్ ఎంటీ బ్రాకెట్స్. ఇది ఫస్ట్ దానికి ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. -2.5 కన్నా తక్కువ ఉన్న ఇంటీజర్స్ ఏమైందినా? అన్సోన్ -4, -3 ఇంతవరకే కదా వస్తాయి. నెగిటివ్ ఇన్ఫినిటీ నుంచి -3 వరకు వస్తాయి. దిస్ ఈజ్ ద సొల్యూషన్ సెట్ ఫర్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. ఇది సెకండ్ కేస్. అర్థమైందా? దీన్ని ఎలా రాయొచ్చు సొల్యూషన్ సెట్గా? ఎక్స్ బిలాంగ్స్ టు -∞ to -3. ఓన్లీ లెస్ దాన్ ఉంది కాబట్టి ఓపెన్ బ్రాకెట్స్ పెట్టుకున్నాం. ఫస్ట్ టర్మ్లో థర్డ్ వన్, సాల్వ్ 5x - 3 less than 7 when first one x is an integer, second one x is a real number. గివెన్ ఏమి ఇచ్చారో రాసుకోండి. 5x - 3 less than 7. -3 ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది నాన్న? +3 కదా. 5x less than 7 + 3. 5x less than 7 + 3 అంతా 10. డివైడ్ 5 on both sides. ఇక్కడ x కావాలంటే 5తో డివైడ్ చేస్తే సరిపోయింది కదా. 5x/5 పాజిటివ్ నెంబరే కాబట్టి ఇన్ఈక్వాలిటీస్ చేంజ్ కావు. 10/5. 5 క్యాన్సల్. 5 1s are 5 2s are. x less than 2. ఫస్ట్ కేస్ ఏంటి? x ఈజ్ ఏ ఇంటీజర్. 2 కన్నా తక్కువ ఉన్న ఇంటీజర్స్ ఏమవుతున్నానా? అన్సోన్ -1, 0, 1. 2 కన్నా తక్కువ ఇవే కదా వస్తాయి. నెగిటివ్ ఇన్ఫినిటీ 2 నుంచి 1 వరకు. ఇప్పుడు చెప్పండి, దిస్ ఈజ్ ద సొల్యూషన్ సెట్ ఫర్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. నెక్స్ట్ సెకండ్ కేస్ ఏంటి? ఎక్స్ ఈజ్ ఏ రియల్ నెంబర్ అన్నారు. ఇదేమైంది? ఎక్స్ లెస్ దాన్ 2 అంటే ఏంటి? ఇదే కదా సేమ్. దీన్ని ఎలా రాస్తాం? హెన్స్ ద సొల్యూషన్ సెట్ ఈజ్ -∞ to 2. 2ని తీసుకోమను కాబట్టి ఓపెన్ బ్రాకెట్. ఆల్ రియల్ నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దాన్ 2. ఆల్ ద రియల్ నెంబర్స్ which are less than 2. ఇదే సొల్యూషన్ సెట్ అవుతుంది రియల్ నెంబర్స్కి. ఫోర్త్ వన్, సాల్వ్ 3x + 8 greater than 2 when first case x is an integer, second case x is a రియల్ నెంబర్. ఫస్ట్ వన్ చూద్దాం నాన్న. గివెన్ ఏమి ఇచ్చారు? 3x + 8 greater than 2 +8 ఇటు సైడ్ పంపించండి. ఏమైద్దు? 3x greater than +8 ఇటు సైడ్కి వస్తే -8. ఏమైంది? 3x greater than -6. డివైడ్ 3 on both sides. ఏమైద్దు నాన్న? 3x/3 greater than -6/3. 3 3 cancel. 3 1s are 3 2s are. x greater than -2. -2 కన్నా పెద్దవి ఏమేమి వస్తాయన్నా? -2 కన్నా పెద్దవి -1 0 1 2 3 ఆన్ సో ఆన్ ఇన్ఫినిటీ. అదే కదా. ఇప్పుడు దీంట్లో ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ అన్నారు. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఏవేవి అవుతాయి ఇంటీజర్స్? ఫస్ట్ కేస్ -1
0, 1, 2, 3, 4 and so on. This is the solution set for x is an integer. Second case ఏంటి? x is a real number. All the real numbers which are greater than -2 అంటే ఏంటన్నా సొల్యూషన్ ఏమైంది? -2 to infinity. ఇదే కదా. x greater than -2 అంటే ఏం రాస్తాం? -2 to infinity. గ్రేటర్ దాన్ సింబల్ ఇలా ఉంది కాబట్టి ఓపెన్ బ్రాకెట్స్ యూస్ చేసాం. ఓకేనా? దిస్ ఈజ్ ద సొల్యూషన్ సెట్ ఫర్ x ఈజ్ ఏ రియల్ నెంబర్. Solve the inequalities in exercises 5 to 12 for real x. ఈక్వేషన్ సాల్వ్ చేయండి నాన్న. 4x ఈక్వేషన్ ఇన్ఈక్వాలిటీస్ని సాల్వ్ చేయండి. 4x + 3 < 5x + 7. ఈ ఎక్స్ని ఇటు సైడ్ తీసుకురండి, 3ని ఇటు సైడ్ తీసుకెళ్ళండి. 4x + 5x ఇటు సైడ్కి వస్తే -5x +3 ఇటు సైడ్కి వస్తే -3, 7 - 3. 4xలో నుంచి -5x పోతే -x <7లో నుంచి 3 పోతే ఎంత? 4. -1తో బోత్ సైడ్స్ డివైడ్ చేయండి లేదా మల్టిప్లై చేయండి. నెగిటివ్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమైంది? ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది. మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి -4. ఎక్స్ గ్రేటర్ దాన్ -4 అంటే ఏంటి? నేను చెప్పాను కదా సింబల్స్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇలా ఉన్నప్పుడు ఓపెన్ బ్రాకెట్స్ యూస్ చేయాలి. అదేవిధంగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇలా ఉన్నప్పుడు క్లోజర్ బ్రాకెట్స్ యూస్ చేయాలి అని. ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ -4 అంటే ఎలా రాస్తాం నాన్న? -4 కన్నా పెద్దది అంటే -3, -2, -1, 0, 1, 2, 3 ఆన్ సో ఆన్. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి? ఎక్స్ బిలాంగ్స్ టు గ్రేటర్ దాన్ సింబల్ ఉన్నప్పుడు ఏంటి? ఓపెన్ బ్రాకెట్ -4, ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీకి ఎప్పుడు ఓపెన్ బ్రాకెటే తీసుకోవాలి. సెకండ్ కేస్ 6th వన్ చూడండి. గివెన్ ఇన్ఈక్వాలిటీ 3x - 7 గ్రేటర్ దాన్ 5x - 1. ఈ 5x ఇటు సైడ్కి -7 ఇటు సైడ్కి తీసుకెళ్తే సైన్స్ చేంజ్ చేసి రాయండి. 3x + 5x ఇటు సైడ్కి వస్తే -5x గ్రేటర్ దాన్ -7 ఇటు సైడ్కి వస్తే +7 -1 + 7. 3xలో నుంచి -5x పోతే -2x గ్రేటర్ దాన్ -1 + 7 ఏమైంది? 6. డివైడ్ -2 ఆన్ బోత్ సైడ్స్. -2x / -2 నెగిటివ్ నెంబర్తో డివైడ్ చేసినా మల్టిప్లై చేసినా ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది, అంటే రివర్స్ అవుతుంది. గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవుతుంది. 6 / -2 -, క్యాన్సిల్, 2 క్యాన్సిల్, 2 1s 2 3s. x <-3. x <-3 అంటే ఏవే ఉంటాయన్నా నెగిటివ్ ఇన్ఫినిటీ నుంచి ఆన్ సో ఆన్ -4 -3 అంతేనా? ఇప్పుడు ఎలా రాయచ్చు దీన్ని? ఎక్స్ బిలాంగ్స్ టు -ఇన్ఫినిటీ లెస్ దాన్ ఉన్నప్పుడు ఏ సింబల్ ఉపయోగించాలి? ఓపెన్ బ్రాకెట్ -3. 3 ఓపెన్ బ్రాకెట్ పెట్టామంటే -3 అనేది ఇంక్లూడెడ్ కాదు. 7th వన్ గివెన్ ఇన్ఈక్వాలిటీ 3 × x - 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 × x - 3. 3ని లోపల మల్టిప్లై చేస్తే 3 × x 3x, 3 × -1 -3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 × x 2x, 2 × -3 -6. -3ని ఇటు సైడ్కి తీసుకెళ్ళండి, 2xని ఇటు సైడ్కి తీసుకురండి. ఏమైంది? 3x + 2x ఇటు సైడ్కి వస్తే -2x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -6 -3 ఇటు సైడ్కి వస్తే +3. 3xలో నుంచి -2x పోతే ఎంతనన్నా? x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -6 + 3 ఏమైంది? డిఫరెన్స్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి కదా. ఏమైంది? 6లో నుంచి 3 పోతే -3. దీన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు క్లోజ్డ్ బ్రాకెట్స్ కదా. దీన్ని ఎలా రాస్తాం ఇప్పుడు? x అనేది -3 కన్నా చిన్నవి ఏమేమి వస్తాయి? x బిలాంగ్స్ టు -ఇన్ఫినిటీ to -3
-3 అనేది ఇంక్లూడెడ్ కాబట్టి ఏం చేయాలి, క్లోజ్డ్ బ్రాకెట్స్. ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఏం చెప్పాను, క్లోజ్డ్ బ్రాకెట్ అని చెప్పాను. ఈ బ్రాకెట్సే మనకి ఇంపార్టెంట్. 8th one, given inequality 3 into 2 minus x greater than or equal to 2 into 1 minus x. 3 లోపల మల్టిప్లై చేయండి. 3 2s are 6. 3 into minus x minus 3x greater than or equal to 2 into 1 2. 2 into minus x minus 2x. minus 3x ఇటు సైడ్ ఉంది, minus 2x ఇటు సైడ్కి వస్తే ప్లస్ 3x ప్లస్ 2x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్లస్ 6 ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది 2 minus 6 minus 3x plus 2x ఏం చేయాలి, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 minus 6 minus 4. మైనస్తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ ఏమవుతుందన్నా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి రివర్స్ చేస్తే ఏమైంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే ఎలా రాస్తాం, ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ 4. ఇప్పుడు ఓపెన్ బ్రాకెటా క్లోజ్డ్ బ్రాకెట్సా, ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఏంటి 4 అనేది ఇంక్లూడెడ్ కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్స్. 9th one, ఇన్ఈక్వాలిటీ ఇచ్చారు. గివెన్ ఇన్ఈక్వాలిటీ రాసుకోండి. ఎక్స్ ప్లస్ ఎక్స్ బై 2 ప్లస్ ఎక్స్ బై 3 లెస్ దాన్ 11. ఈ రెండు ప్రైమ్ నెంబర్సే కాబట్టి ఎల్సిఎం ఏది, ఈ రెండు యొక్క మల్టిప్లికేషనే కదా. 2 into 3 6, ఇక్కడ 1 ఉంది. 6తో ఎక్స్ని మల్టిప్లై చేస్తే 6x ప్లస్ 2ని క్లోజ్ చేస్తే 3తో మల్టిప్లై చేయండి 3x ప్లస్ ఈ 3 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేస్తే 2x లెస్ దాన్ 11. ఈ టోటల్ చేయండి అన్న 6 ప్లస్ 3 9, 9 ప్లస్ 2 11. 11x బై 6 లెస్ దాన్ 11. ఇదేమైంది నాన్న బో సైడ్స్ 11 1s are ఎక్స్ బై 6 లెస్ దాన్ 1. ఇక్కడ 6 అనేది డినామినేటర్ ఇటు సైడ్కి పోతే మల్టిప్లికేషన్కి వెళ్తుంది కదా, ఎక్స్ లెస్ దాన్ 6. ఇప్పుడు సొల్యూషన్ ఎలా రాస్తాం, ఎక్స్ బిలాంగ్స్ టు 6 కన్నా తక్కువ, లెస్ దాన్ మాత్రమే ఉంది. ఓపెన్ బ్రాకెటా క్లోజ్డ్ బ్రాకెటా ఆలోచించి రాయండి. ఓపెన్ బ్రాకెట్ లెస్ దాన్ 6 అంటే మైనస్ ఇన్ఫినిటీ వరకు, మైనస్ ఇన్ఫినిటీ టు 6 లెస్ దాన్ కాబట్టి ఓపెన్ బ్రాకెట్. 10th one, గివెన్ ఇన్ఈక్వాలిటీ ఎక్స్ బై 3 గ్రేటర్ దాన్ ఎక్స్ బై 2 ప్లస్ 1. ఎక్స్ బై 2 ఇటు సైడ్కి వస్తే ఏమైంది ఎక్స్ బై 3 మైనస్ ఎక్స్ బై 2 గ్రేటర్ దాన్ 1. ఎల్సిఎం దీన్న 3 2s are 6. ఈ రెండు ప్రైమ్ నెంబర్సే కాబట్టి క్రాస్ మల్టిప్లై చేయండి. 2x మైనస్ 3x 2x మైనస్ 3x గ్రేటర్ దాన్ 1. 2xలో నుంచి మైనస్ 3x పోతే మైనస్ ఎక్స్ బై 6 గ్రేటర్ దాన్ 1. 6 అనేది డినామినేటర్లో ఉంది కదా, ఇటు సైడ్కి పోతే ఏమైంది మల్టిప్లికేషన్ వెళ్తుంది. మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 6. మైనస్తో మల్టిప్లై చేయండి. నెగిటివ్ నెంబర్తో ఇన్ఈక్వాలిటీ మల్టిప్లై చేస్తే ఈ ఈక్వేషన్ మల్టిప్లై చేస్తే ఏమైంది గ్రేటర్ దాన్ లెస్ దాన్ అయిపోయింది. ఎక్స్ లెస్ దాన్ మైనస్ 6. ఎక్స్ లెస్ దాన్ మైనస్ 6 అంటే ఏంటి, ఏం రాయొచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ 6 లెస్ దాన్ ఉన్నప్పుడు ఓపెన్ బ్రాకెట్స్. 11th one, గివెన్ ఇన్ఈక్వాలిటీ రాసుకున్నాను. 2 into 2x plus 3 minus 10 less than 6 into x minus 2. 2 లోపల మల్టిప్లై చేయండి. 2 2s are 4x plus 2 3s are 6 minus 10 less than 6 into x 6x minus 6 2s are 12. 4x 6లో నుంచి మైనస్ 10 పోతే ఎంత మైనస్ 4 లెస్ దాన్ 6x మైనస్ 12. 6x ఇటు సైడ్ మైనస్ 4 ఇటు సైడ్కి పంపిస్తే ఏమైంది 4x మైనస్ 6x లెస్ దాన్ మైనస్ 12 అలాగే ఉంటుంది. ఇటు సైడ్ మైనస్ 4 ఇటు సైడ్కి వస్తే ప్లస్ 4. మనం ఈక్వల్ టు ఉన్నప్పుడు ఎలా చేస్తాం అలా చేస్తాం. 4x మైనస్ 6x ఎంత మైనస్ 2x
లెస్ దాన్ -12 నుంచి 4 పోతే -8 డివైడెడ్ బై -2 ఆన్ బోత్ సైడ్స్. ఏమైంది? ఎక్స్ -2x బై -2 మన నెగిటివ్ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు ఏమైంది? ఇన్ఈక్వాలిటీ రివర్స్ అయిపోద్ది. లెస్ దాన్ ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ -8 బై -2 -2 క్యాన్సల్, 2 1s are 2 4s are. ఇక్కడ కూడా మైనస్ క్యాన్సల్. ఎక్స్ గ్రేటర్ దాన్ 4 అంటే 5 6 7 8 9 10 and so on infinity. ఇప్పుడు ఎలా రాస్తాం దీన్ని? ఎక్స్ బిలాంగ్స్ టు 4 అనేది నాట్ ఇంక్లూడెడ్, 4 ఇన్ఫినిటీ ఓపెన్ బ్రాకెట్ కదా, గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి 4 ఇన్ఫినిటీ. ట్వెల్త్ వన్ గివెన్ ఇన్ఈక్వాలిటీ. ఇక్కడ సాల్వ్ చేయండి నన్ను, ఇటు సైడ్ మైనస్ లోపల మల్టిప్లై చేయండి. 37 - 3x మైనస్ ఇంటూ ప్లస్ -5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9x -8ని లోపల మల్టిప్లై చేస్తే -8x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 3s are 24 -3x 37 నుంచి 5 పోతే ఎంత? +32 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9x - 8x ఎంత? x +24. ఈ ఎక్స్ని ఇటు సైడ్కి తీసుకురండి, 32ని ఇటు సైడ్కి తీసుకెళ్ళండి. -3x ప్లస్ ఎక్స్ ఉంది కాబట్టి ఇటు సైడ్కి వస్తే -x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 24 - 32. -3x - x ఏమైంది? -4x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 24లో నుంచి 32 పోతే -8 డివైడ్ -4 ఆన్ బోత్ సైడ్స్. ఏమైంది? -4x బై -4 నెగిటివ్ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుతుంది కదా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. -8 బై -4 -4 క్యాన్సల్, ఇక్కడ మైనస్ క్యాన్సల్. ఏమైంది? 4 1s are 4 2s are. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఎలా రాస్తాం? ఎక్స్ బిలాంగ్స్ టు -ఇన్ఫినిటీ టు ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి 2 కూడా ఇంక్లూడెడ్. ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు క్లోజ్డ్ బ్రాకెట్స్ పెట్టాలి. ఎక్స్ బిలాంగ్స్ టు -ఇన్ఫినిటీ టు 2. Thirteenth one, Ravi obtained 70 and 75 marks in first 2 unit tests. Find the minimum marks he should get in the third test to have an average of at least 60 marks. At least means 60 or 60 కన్నా ఎక్కువ. అర్థమైందా? at least మీనింగ్ అర్థం చేసుకోండి. Let x be the marks obtained by Ravi in the third test. ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ సెకండ్ టెస్ట్ తెలుసు కదా, 70 75 అని. థర్డ్ టెస్ట్ వాల్యూ మనం ఎక్స్ అనుకుందాం. వీటి యొక్క యావరేజ్ ఏమైంది నాన్న? 70 + 75 + ఎక్స్ బై 3. దీని యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు? అట్లీస్ట్ 60 మార్క్స్ అన్నాడు. ఈ అట్లీస్ట్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60. 70 + 75 వాల్యూ ఎంత? 145. 145 plus x greater than 60 into 3 180. x greater than or equal to 145 ఇటు సైడ్ తీసుకురండి. 180 minus 145. x greater than or equal to 180లో నుంచి 145 తీసేస్తే ఎంత నాన్న? 35. Ravi must obtain a minimum of 35 marks to get an average of at least 60 marks. అంతే కదా? మినిమం ఎంతనైనా 35. మినిమం మార్క్స్ ఎంత? 35. అదే రాస్తాం ఇప్పుడు. లాస్ట్లో ఇది రాసేయండి. మినిమం మార్క్స్ ఎంత? 35 మార్క్స్. Solve the inequalities in exercises 1 to 4 for real x. Second Roman lo first one nana given inequality 3 తో మల్టిప్లై చేయండి. 3x - 6 by 5
less than or equal to 10 minus 5x by 3. సపరేట్గా రాయండి నాన్న. 3x by 5 minus 6 by 5 less than or equal to 10 by 3 minus 5x by 3. ఈ వాల్యూని ఇచ్చడికి ఈ వాల్యూని ఇచ్చడికి తీసుకెళ్ళండి. మైనస్ ఇచ్చడికి వస్తే ప్లస్ కదా. 3x by 5 plus 5x by 3 less than or equal to 10 by 3 మైనస్ ఇచ్చడికి వస్తే ప్లస్ 6 by 5. ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మల్టిప్లై చేస్తే ఎంత? ఎల్సిఎం 15. వాల్యూని క్రాస్ మల్టిప్లై చేసి మల్టిప్లై చేయండి. 3 3s are 9x plus 5 5s are 25x less than or equal to 10 5s are 50 plus 6 3s are 18 by 15. బోత్ సైడ్స్ 15 15 క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? 9x plus 25x ఏమైంది? 34x less than or equal to 50 plus 18 ఎంతనన్నా? 68. 34 1s 34 2s x less than or equal to 2. దీన్ని ఎలా రాస్తాం? x belongs to r equal to ఉంది కాబట్టి 2 కన్నా చిన్నవి ఏంటన్నా మైనస్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి కదా. మైనస్ ఇన్ఫినిటీ టు 2. ఇప్పుడు చూడండి ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్డా ఓపెనా? క్లోజ్డ్ బ్రాకెట్. ఇదే ఆన్సర్. సెకండ్ రోమన్లో సెకండ్ వన్ 1/2 into 3x by 5 plus 4 greater than or equal to 1/3 into x minus 6. ఇక్కడ డినామినేటర్లో 2ని లోపల మల్టిప్లై చేయండి. 1/2 లోపల మల్టిప్లై చేస్తే ఏమైందినా? 3x by 10 plus 4/2 greater than or equal to x by 3 minus 6/3. 2 1s are 2 2s are 3 1s are 3 2s are. ఏం మిగిలింది? 3x by 10 plus 2 greater than or equal to x by 3 minus 2. x by 3 ఇటు సైడ్కి ప్లస్ 2 ఇటు సైడ్కి తీసుకెళ్ళండి. ఏమైద్దో? 3x by 10 minus x by 3 greater than or equal to minus 2 plus 2 ఇటు సైడ్కి వెళ్తే minus 2. ఎల్సి ఏమైంది నాన్న? 30 కదా. 30. 3 3s are 9x minus 10 into x 10x greater than or equal to minus 4. 9లో నుంచి minus 10 పోతే ఎంత? minus x by 30 is greater than or equal to minus 4. ఇక్కడ 30 అనే డివిజన్లో ఉంది. ఇది సైడ్ పోతే మల్టిప్లికేషన్కి వెళ్తుంది. minus x greater than or equal to 34 ఎంత? minus 120. మైనస్తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వాలి కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ అయిపోద్ది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 120. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 120 అంటే ఎలా రాస్తాం? ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు 120. 120 అనేది ఇంక్లూడెడ్ కదా. ఆర్ ఈక్వల్ టు అంటే క్లోజ్డ్ బ్రాకెట్. ఇదే ఆన్సర్. సెకండ్ రోమన్లో థర్డ్ వన్ గివెన్ ఇన్ఈక్వాలిటీ. ఇట్ సైడ్ ఎల్సిఎం తీయండి. ఏమైద్దో? ఎక్స్ బై 4 లెస్ దాన్ 5 3s are ఎంతనన్నా? 15 కదా. 15. 5ని దీంతో మల్టిప్లై చేయండి. 3ని ఈ వాల్యూతో మల్టిప్లై చేయండి. 5 into 5x minus 2 minus 3 into 7x minus 3. x by 4 less than 5తో మల్టిప్లై చేస్తే ఏమైందినా? 5 5s are 25x minus 10 minus 3తో మల్టిప్లై చేయండి. minus 21x plus 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది కదా. బై 15. 25లో నుంచి 21 పోతే ఎంత? ఎక్స్ బై 4 లెస్ దాన్ 25లో నుంచి 21 పోతే 4x మైనస్ 10లో నుంచి 9 పోతే -1 బై 15.
ఈ 15 ఇటు సైడ్కి 4 ఇటు సైడ్కి మార్చండి, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమైంది 15 ఇంటూ ఎక్స్ 15x, డివిజన్లో ఉన్నాయి కదా మల్టిప్లికేషన్లోకి వెళ్తాయి. లెస్ దాన్ 4 ఇంటూ 4x మైనస్ 1, 15x లెస్ దాన్ 4 4 జర్ ఎంత 16x, 4 ఇంటూ -1 -4, 16 ఇటు సైడ్ తీసుకొని వస్తే ఏమైంది నాన్న 15x మైనస్ 16x లెస్ దాన్ ఇంకేం మిగిలింది ఇటు సైడ్ -4, 15 నుంచి మన 16 పోతే ఎంత -x లెస్ దాన్ -4, మైనస్తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ రివర్స్ అయిపోయింది కదా, ఎక్స్ గ్రేటర్ దాన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేసినాం. ఎక్స్ గ్రేటర్ దాన్ 4 అంటే ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు 4 టు ఇన్ఫినిటీ అంతే కదా, 4 5 6 7 ఆన్ ఇన్ఫినిటీ. 4 అనేది ఎక్స్క్లూడెడ్ కాబట్టి ఓపెన్ బ్రాకెట్, గ్రేటర్ దాన్ వచ్చింది కాబట్టి ఓపెన్ బ్రాకెట్. అర్థమైందా? సెకండ్ రోమన్లో 4th వన్, గివెన్ ఇన్ఈక్వాలిటీ, దీన్ని సాల్వ్ చేయండి నాన్న. 2x మైనస్ 1/3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇటు సైడ్ ఎల్సిఎం తీస్తే 5 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, 4 అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది, 5 4 జర్ ఎంత 20, 5 ఇంటూ 3x మైనస్ 2 మైనస్ 4 ఇంటూ 2 మైనస్ x, 2x మైనస్ 1/3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5తో మల్టిప్లై చేస్తే 15x మైనస్ 10 మైనస్ 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x బై 20, 2x మైనస్ 1/3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15x ప్లస్ 4x ఎంత 19x మైనస్ 10 మైనస్ 8 ఎంత -18 బై 20, క్రాస్ మల్టిప్లై చేయండి. 20 ఇంటూ 2x మైనస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఇంటూ 19x మైనస్ 18, లోపల మల్టిప్లై చేస్తే ఏంటి నాన్న 40x మైనస్ 20 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 19 3s ఆర్ 57x మైనస్ 18 3s ఆర్ 54, 54 ఇటు సైడ్కి తీసుకురండి, సారీ 57x ఇటు సైడ్కి తీసుకురండి, ఏమైంది 40x మైనస్ 57x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -54 ఇలాగే ఉంటుంది, -20 ఇటు సైడ్కి వస్తే +20, 40x మైనస్ 15x ఏమైంది -17x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -54లో నుంచి 20 పోతే ఎంతనన్నా -34, మైనస్తో మల్టిప్లై చేయండి బోత్ సైడ్స్, అప్పుడు ఇన్ఈక్వాలిటీ ఏమైంది మైనస్ బోత్ సైడ్స్ ఉంది కానీ క్యాన్సిల్ చేయొద్దండి, మైనస్ నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది కాబట్టి ఇదేమైంది ఫస్ట్ 17తో చేద్దాం, 17 1s ఆర్ 17 2s ఆర్ -x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 కదా, ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేయండి, ఏమైంది x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2ని ఎలా రాయొచ్చు, x బిలాంగ్స్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఏంటి 1 0 -1 -2 -3 ఇటు సైడ్ వస్తుంది కాబట్టి -∞ టు 2 అనేది ఇంక్లూడెడా ఎక్స్క్లూడెడా, ఇంక్లూడెడ్, ఎందుకు ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి, ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఏం పెట్టమన్నాను స్క్వేర్ బ్రాకెట్. Solve the inequalities in exercises 5 to 8 and show the graph of the solution in each case on number line. Given inequalities, ఈ వచ్చిన ఆన్సర్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలి నాన్న. ఈ 2x ఈ సైడ్కి వస్తే ఏమైంది 3x మైనస్ 2x లెస్ దాన్ -2 ఈ సైడ్కి వెళ్తే +2, 3xలో నుంచి 2x పోతే x లెస్ దాన్ 3, x లెస్ దాన్ అంటే ఎలా రాయొచ్చు 3 కన్నా తక్కువ ఉండేటివి ఏంటో మన గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలి. x బిలాంగ్స్ టు ఎలా రాస్తుంది దీనికి సొల్యూషను -∞ టు 3 అంతే కదా, x లెస్ దాన్ 3 అంటే -∞ టు 3. గ్రాఫ్లో ఎలా రిప్రజెంట్ చేస్తామో చూడండి, 3 కన్నా లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు గ్రాఫ్లో ఎలా రిప్రజెంట్ చేయాలి, ఓపెన్ బ్రాకెట్ ఇలా రిప్రజెంట్ చేయాలి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఇలా రిప్రజెంట్ చేయాలి. తెలుసు కదా, చెప్పాను మీకు ఇంట్రడక్షన్లోనే. ఇప్పుడు ఇక్కడ లెస్ దాన్ ఉంది కాబట్టి ఎక్స్ లెస్ దాన్ 3 ఎక్కడుంది, ఇది 3 కన్నా తక్కువ అంటే ఎక్కడొస్తాయినా చూడండి, లెఫ్ట్కి కదా, ఇదే గ్రాఫ్. రిప్రజెంట్ చేయాలి. సిక్స్త్ వన్, 5x - 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3x - 5 అని ఇన్ఈక్వాలిటీ ఇచ్చారు. 3x ఇటు సైడ్ తీసుకురండి, ఏమైంది 5x + 3x ఇటు సైడ్కి వస్తే -3x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -3 ఇటు సైడ్కి వెళ్తే +3 -5 + 3. 5x - 3x ఎంత, 2x. 2x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -5లో నుంచి 3 పోతే ఎంత, -2. 2తో డివైడ్ చేయండి బోత్ సైడ్స్. 2x/2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2/2. 2 క్యాన్సల్, 2 1s are. ఏమైందినా, x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1. దీనికి సొల్యూషన్ ఏంటి, x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1. -1 కన్నా పెద్దవేంటి, -1 -2 -3 ఆన్ సో ఆన్ పాజిటివ్, సారీ -1 0 1 2 3 4 ఆన్ సో ఆన్ పాజిటివ్ ఇన్ఫినిటీ. ఇప్పుడు ఎలా రాస్తాం దీన్ని, x బిలాంగ్స్ టు క్లోజ్డ్ బ్రాకెట్ -1 to ఇన్ఫినిటీ. ఆర్ ఈక్వల్ టు ఉంది కదా కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ -1 to ఇన్ఫినిటీ. గ్రాఫ్లో ఎలా రిప్రజెంట్ చేస్తామో చూద్దాం. చూడండి, ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు తిక్కుగా చేయాలి కదా, -1 దగ్గర ఇలా చేద్దాం. గ్రేటర్ దాన్ -1 అంటే ఏంటి, -1 0 1 2 3 ఇటు సైడ్ గ్రాఫ్ వస్తుంది. చూడండి, -1 కన్నా పెద్దవి ఇవే కదా. అర్థమైంది ఎలా రిప్రజెంట్ చేయాలో. సెవెంత్ వన్, గివెన్ ఇన్ఈక్వాలిటీ 3ని లోపల మల్టిప్లై చేయండి అన్న, 3 - 3x లెస్ దాన్ 2ని లోపల మల్టిప్లై చేస్తే 2x + 8. 2xని ఇటు సైడ్ తీసుకురండి, 3ని ఇటు సైడ్ తీసుకెళ్ళండి. -3x - 2x లెస్ దాన్ +3 ఇటు సైడ్కి వెళ్తే -3 8 - 3 -5x. సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి కదా, -5x 8లో నుంచి 3 పోతే ఎంత, 5. -5తో బోత్ సైడ్స్ డివైడ్ చేయండి, డివైడ్ -5 ఆన్ బోత్ సైడ్స్. -5x/-5 నెగిటివ్ నెంబర్తో డివైడ్ చేస్తే ఏమైంది, ఇన్ఈక్వాలిటీ రివర్స్ అయిపోయింది కదా, గ్రేటర్ దాన్ 5/-5. -- క్యాన్సిల్, 5 1s are, 5 1s are. x గ్రేటర్ దాన్ -1. x గ్రేటర్ దాన్ -1 అంటే ఏంటన్నా, x గ్రేటర్ దాన్ -1 అంటే ఎలా రాస్తాం దీన్ని సొల్యూషన్గా, x బిలాంగ్స్ టు -1 to ఇన్ఫినిటీ. ఓపెన్ బ్రాకెట్ పెట్టాం కదా, అంటే -1 అనేది ఇంక్లూడెడ్ కాదు. ఇంక్లూడెడ్ కాదు అన్నప్పుడు గ్రాఫ్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఇలా రిప్రజెంట్ చేస్తాం. x గ్రేటర్ దాన్ -1 అంటే -1 కన్నా పెద్దవి ఏంటన్నా, 0 1 2 3 4 5 6 ఆన్ సో ఆన్ ఇన్ఫినిటీ. కాబట్టి ఎలా గ్రాఫ్ రిప్రజెంట్ చేయాలి, అర్థమైందా. ఇలా ఓపెన్ పెడితే అది ఇంక్లూడెడ్ కాదు, ఇట్ సైడ్ నుంచి ఇంక్లూడెడ్. ఎయిత్ వన్, గివెన్ ఇన్ఈక్వాలిటీస్ ఇట్ సైడ్ ఎల్సిఎం తిన్నాను, ఏమైద్దో x/2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇట్ సైడ్ మల్టిప్లై చేస్తే 5 × 5x - 2 -3 × 7x - 3. ప్రైమ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఈజీ అయిపోద్ది ఎల్సిఎం. 5 3s are ఎంత, 15. x/2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, న్యూమరేటర్ని సాల్వ్ చేయండి, 5 5s are 25x - 10 - 21x + 9 /
15. X by 2 greater than or equal to, చూడండి 25లో నుంచి 21 పోతే ఎంత, 4x minus 1 by 15. క్రాస్ మల్టిప్లై చేయండి. 15 into x, 15x greater than or equal to 2 into 4x minus 1. 2 లోపల మల్టిప్లై చేస్తే 15x greater than or equal to 8x minus 2. 8xని ఇటు తీసుకురండి. 15x minus 8x greater than or equal to minus 2. 15లో నుంచి 8 పోతే ఎంతనన్నా, 7. 7x greater than or equal to minus 2. ఇప్పుడు x greater than or equal to ఏమైంది, 7తో డివైడ్ చేయండి బోత్ సైడ్స్. 7x by 7 minus 2 by 7. 7 7 cancel. x greater than or equal to minus 2 by 7. ఎలా రాస్తుంది దీన్ని, x belongs to greater than or equal to ఉంది కాబట్టి minus 2 by 7 కమా ఇన్ఫినిటీ. ఒకసారి ఆలోచించండి. x belongs to closed bracket minus 2 by 7 కమా ఇన్ఫినిటీ. 2 by 7 అంటే ఏంటన్నా, 7 పాయింట్ పెట్టుకుంటే 0, 7 2s are 14, 6 7 8s are 56. ఇలా 0.2. 0.2 ఎక్కడ వస్తుంది, 0కి 1కి మధ్యలో కదా, ఇక్కడ టిక్ చేయండి. మనం ఎగ్జాక్ట్గా గ్రాఫ్లో అయితే కరెక్ట్గా రిప్రజెంట్ చేయొచ్చు. 0.2. ఇప్పుడు x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు minus 2 by 7 కదా, minus 2 by 7 కన్నా పెద్దది అంటే ఇటు సైడే కదా. ఇలా రిప్రజెంట్ చేయాలి గ్రాఫ్లో. Ninth one, to receive grade A in a course, one must obtain an average of 90 marks or more in 5 examinations. If Sunita's marks in first 4 examinations are 87, 92, 94 and 95, find minimum marks that Sunita must obtain in 5th examination to get grade A in the course. నేను 5th examination మార్క్స్ని x అనుకుంటున్నాను. సునీత 5th ఎగ్జామినేషన్ది మార్క్స్ x అనుకుంటున్నాను. యావరేజ్ ఏమైతుందన్నా, ఈ 5 ఎగ్జామ్స్ యొక్క యావరేజ్ 87 ప్లస్ 92 ప్లస్ 94 ప్లస్ 95 ప్లస్ x యావరేజ్ బై 5 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, యావరేజ్ 90 మార్క్స్ ఇచ్చారు. ఆర్ మోర్ అని ఇచ్చారు కాబట్టి, ఆర్ మోర్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అని. 95 సార్ ఎంత, 450. ఇవన్నీ యాడ్ చేయండి ఏమవుతుందో, 87 92 94 95 9, ఇదొక 9, 9 ప్లస్ 9 18, 9 3s are 27, 28 36, 368. 368 ప్లస్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 95 ఎంతనన్నా 450. x greater than or equal to 450 plus 368 ఇటు సైడ్కి వస్తే minus 368. 450లో నుంచి 368 తీసేయండి. x greater than or equal to 82. మినిమం మార్క్స్ ఎంతనన్నా, మినిమం వచ్చే 82. 82 కన్నా ఎక్కువే కానీ మినిమం అడిగాడు కాబట్టి 82. Therefore Sunita must obtain greater than or equal to 82 in 5th exam. Therefore Sunita must obtain a minimum of 82 marks. Find all pairs of consecutive odd positive integers both of which are smaller than 10 such that their sum is more than 11. Let the two consecutive odd positive integers be ఏమనుకుంటాం, x and x plus 2. ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ కదా, ఇది 1 అయితే
1కి 2 యాడ్ చేస్తేనే కదా 3 వస్తుంది. అలా ప్రతి ఒక్కదానికి 2 యాడ్ చేయాలి. ఇప్పుడు ఏమి ఇచ్చారు? అకార్డింగ్ టు ద క్వశ్చన్ బోత్ ఆఫ్ విచ్ ఆర్ స్మాలర్ దాన్ 10 అన్నారు. అంటే x లెస్ దాన్ 10, x ప్లస్ 2 లెస్ దాన్ 10. మనం దీన్ని తీసుకోవాలి. x ప్లస్ 2 లెస్ దాన్ 10. ఇది ఈక్వేషన్. ఇది ఏమైందినా x లెస్ దాన్ 10 మైనస్ 2, x లెస్ దాన్ 8. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. నెక్స్ట్ ఇంకా ఏమిచ్చారు? సచ్ దాట్ దేర్ సమ్ ఈజ్ మోర్ దాన్ 11 అన్నాడు. దీని యొక్క సమ్ ఎంత? మోర్ దాన్ 11. x ప్లస్ 2 దీని యొక్క సమ్ము మోర్ దాన్ అంటే గ్రేటర్ దాన్ కదా 11. x ప్లస్ x ఎంత? 2x ప్లస్ 2 గ్రేటర్ దాన్ 11. 2x 2ని ఇటు సైడ్కి పంపించండి. గ్రేటర్ దాన్ 11 మైనస్ 2 ఏమే? 11 మైనస్ 2. 11 మైనస్ 2 ఎంత? 9. 2తో డివైడ్ చేయండి బోత్ సైడ్స్. 2x బై 2 గ్రేటర్ దాన్ 9 బై 2. 2 క్యాన్సల్. x గ్రేటర్ దాన్ 9 బై 2. 9 బై 2 అంటే ఏంటి? 4.5. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ 1 and 2 ఎలా రాస్తాం నాన్న? ఫ్రమ్ 1 and 2 ఎలా రాస్తాం? x అనేది 4.5 కన్నా పెద్దది, 8 కన్నా చిన్నది. అంటే x 4.5 లెస్ దాన్ x లెస్ దాన్ 8. ఇప్పుడు చెప్పండి, మనము ఆల్ పేర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నారు. 4.5 కన్నా పెద్దది అంటే ఇది x, ఇది x ప్లస్ 2 కదా. 5 తీసుకుందాం. 4.5 కన్నా పెద్దది ఇంటీజర్స్ కాబట్టి 5 అవుతుంది పాజిటివ్ ఇంటీజర్. 5 ప్లస్ 2 ఎంత? 7. నెక్స్ట్ ఆడ్ ఇంటీజర్ 7 తీసుకుంటే 7 ప్లస్ 2 ఏమైంది? 9. రిక్వైర్డ్ నెంబర్స్ ఏమైంది? రిక్వైర్డ్ పేర్స్ ఆర్ ఏమవుతుందన్నా 5, 7. నెక్స్ట్ ఇంకో పేరు ఏంటి? 7, 9. ఇవే అవి. చూడండి, ఇవన్నీ లెస్ దాన్ 10 కన్నా లెస్ దాన్ 10 కదా. 5 అనేది లెస్ దాన్ 10, 7 అనేది లెస్ దాన్ 10, 7 అనేది లెస్ దాన్ 10, 9 అనేది లెస్ దాన్ 10. కండిషన్ సరిపోయినాయా? ఇదే ఆన్సర్. సెకండ్ రోమన్లో 11th క్వశ్చన్. ఫైండ్ ఆల్ పేర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్స్ బోత్ విచ్ ఆర్ లార్జర్ దాన్ 5 సచ్ దాట్ దేర్ సమ్ ఈజ్ లెస్ దాన్ 23. లెట్ x అండ్ x ప్లస్ 2 ఆర్ కాన్సిక్యూటివ్ ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్స్. చూడండి, ఇది 2 అయితే 2 ప్లస్ 2 ఏమైంది? 4. ఇది 4 అయితే ఇది 6. అంటే పక్కన పక్కనే వచ్చి కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఏమి ఇచ్చారు? అకార్డింగ్ టు ద క్వశ్చన్ బోత్ ఆఫ్ విచ్ ఆర్ లార్జర్ దాన్ 5. లార్జర్ దాన్ 5 అంటే x గ్రేటర్ దాన్ 5 తీసుకుంటే సరిపోయింది కదా. x గ్రేటర్ దాన్ 5. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. నెక్స్ట్ సచ్ దాట్ దేర్ సమ్ ఈజ్ లెస్ దాన్ 23. అంటే ఏంటన్నా x ప్లస్ 2 ఈ రెండిటి యొక్క సమ్ము 20 లెస్ దాన్ 23 అని ఇచ్చారు. దీన్ని సాల్వ్ చేయండి. 2x ప్లస్ 2 లెస్ దాన్ 23. ఇది ఇటు సైడ్కి పంపించండి. 2x లెస్ దాన్ 23 మైనస్ 2 ఏమైందిరా? 2x లెస్ దాన్ 21. 2తో డివైడ్ చేస్తే 2x బై 2 లెస్ దాన్ 21 బై 2. 2 క్యాన్సల్. x లెస్ దాన్ 21 బై 2 అంటే ఎంత? 10.5. చూడండి, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఫ్రమ్ 1 and 2 x అనేది 10.5 కన్నా చిన్నది, 5 కన్నా పెద్దది. ఎలా రాస్తాం? ఫ్రమ్ 1 and 2. ఫ్రమ్ 1 and 2 ఎలా రాస్తాం అన్న దీన్ని? 5 లెస్ దాన్ x లెస్ దాన్ 10.5. ఇప్పుడు చూడండి, 5 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 6 కదా. x ప్లస్ 2. 6 ఇక్కడ ఏమైతే 8. ఇక్కడ 8 తీసుకుంటే x ప్లస్ 2 ఎంత? 10.
ఇక్కడ 10 తీసుకుంటే ఇక్కడ 12. పేర్స్ ఏమవుతాయన్నా మనకు x గ్రేటర్ దాన్ 5 అని ఇచ్చారు. x గ్రేటర్ దాన్ 5 ఏమేమవుతాయి? x అనేది 10.5 కన్నా తక్కువే తీసుకోవాలి, దీనికి మించకూడదు కాబట్టి 10 తీసుకున్నాం. ఇప్పుడు ఏమేమవుతాయి? దేర్ ఫోర్ రిక్వైర్డ్ పేర్స్ ఆర్ ఏమవుతాయన్నా 6,8 8,10 10,12. అర్థమైందా? ఇవే రిక్వైర్డ్ పేర్స్. 12th one, the longest side of a triangle is 3 times the shortest side, and the third side is 2 cm shorter than the longest side. If the perimeter of the triangle is at least 61 cm, find the minimum length of the shortest side అన్నారు. ఫస్ట్ నేను షార్టెస్ట్ సైడ్ని ఎక్స్ అనుకుంటున్నాను. ఇప్పుడు లాంగెస్ట్ సైడ్ ఏమేది నాన్న? 3 times షార్టెస్ట్ అన్నారు కదా, లాంగెస్ట్ సైడ్ ఏమేది 3x అయ్యిద్ది. నెక్స్ట్ థర్డ్ సైడ్ ఏమైద్ది? 2 cm షార్టర్ దాన్ లాంగెస్ట్ సైడ్, అంటే 3x - 2 అవుతుంది థర్డ్ సైడ్. లెట్ ఇప్పుడు నేను చెప్పిందే రాస్తున్నాను. షార్టెస్ట్ సైడ్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. క్వశ్చన్లో ఏమిచ్చాడు? లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 3 times ద షార్టెస్ట్ సైడ్ అన్నారు. అంటే లాంగెస్ట్ సైడ్ ఏమైంది? 3 × x. నెక్స్ట్ థర్డ్ సైడ్ ఏమైంది? థర్డ్ సైడ్ ఈజ్ 2 cm షార్టర్ దెన్ లాంగెస్ట్ సైడ్ అన్నారు. లాంగెస్ట్ సైడ్ కన్నా 2 cm తక్కువ ఉంది, అంటే 3x - 2 కదా. అకార్డింగ్ టు ద క్వశ్చన్, ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అట్లీస్ట్ 61 cm ఇచ్చారు. గివెన్ పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏమిచ్చాను నాన్న? ట్రయాంగిల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 61. పెరిమీటర్ ఏంటి? ట్రయాంగిల్ యొక్క పెరిమీటరు అన్నీ యాడ్ చేయడమే. x + 3x + 3x - 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 61. 4x + 3 7x - 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 61. 7x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 అసలుకి వెళ్తే +2. 61 + 2 ఏమేది? 7x greater than or equal to 63. Divide 7 on both sides. 7x/7 greater than or equal to 63/7. 7 cancel. 7 1s are 7 9s are. X greater than or equal to 9. ఇప్పుడు చెప్పండి, మినిమం లెంత్ ఆఫ్ షార్టెస్ట్ సైడ్ ఏమైంది? 9 cm. Therefore లేదా hence the minimum length of shortest side ఏమైంది నాన్న? 9 cm. థర్డ్ రోమన్లో ఫస్ట్ వన్ నాన్న, ఏ మ్యాన్ వాంట్స్ టు కట్ 3 lengths ఫ్రమ్ ఏ సింగిల్ పీస్ ఆఫ్ బర్డ్ ఆఫ్ లెంత్ 91 cm. The second length is to be 3 cm longer than the shortest, and the third length is to be twice as long as the shortest. What are the possible lengths of the shortest bird? If the third piece is to be at least 5 cm longer than the second. Hint emichadu, x is the length of the shortest bird, then x + 3 and 2x are the lengths of the first and second and third pieces respectively. Thus conditions కూడా ఇచ్చేసాను నాన్న. x + 3 + 2x less than or equal to 91 and 2x is greater than or equal to x + 3 + 5. చూడండి, లెట్ షార్టెస్ట్ లెంత్ ఏమిచ్చాడు? x కదా, మనం అనుకుంటున్నాం లెట్ షార్టెస్ట్ లెంత్ని x అనుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ద సెకండ్ లెంత్ ఈజ్ టు బి 3 cm లాంగర్ దాన్ ద షార్టెస్ట్ అన్నాడు. అంటే 3 cm పెద్దదంట షార్టెస్ట్ కన్నా, అంటే x + 3 కదా. థర్డ్ లెంత్ ఈజ్ టు ట్వైస్ యాజ్ లాంగ్ యాజ్ షార్టెస్ట్ అన్నాడు, అంటే 2x కదా, 2x.
ఏ మ్యాన్ వాంట్స్ టు కట్ 3 lengths ఫ్రమ్ ఏ సింగిల్ పీస్ బోర్డ్ ఆఫ్ లెంత్ ఎంత ఇచ్చారు 91 సెంటీమీటర్స్. ఈ 3 lengths యొక్క లెంత్ ఎంత 91. ఎలా రాసుకోవచ్చు దాన్ని? దీన్ని మీకు తెలియకపోతే హింట్లో ఉంది కదా, x plus 3 plus 2x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 91. నెక్స్ట్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఇంకోటి చూడండి. ఇఫ్ ద థర్డ్ పీస్ అంటే 2x ఈజ్ టు బి అట్లీస్ట్ 5 centimeter లాంగర్ దాన్ ద సెకండ్ అన్నాడు. సెకండ్ దానికన్నా 5 centimeters ఎక్కువ ఉందంట. 2x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x plus 3 plus 5 అంతే కదా, సెకండ్ దానికన్నా 5 centimeters ఎక్కువ. దీన్ని సాల్వ్ చేయండి. ఇప్పుడు x plus 2x ఎంత 4x plus 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 91. 3ని ఇటు సైడ్ తీసుకుని వెళ్తే ఏమైంది 4x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 91 minus 3. 4x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 88. 4తో డివైడ్ చేయండి బోత్ సైడ్స్. 4x by 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 88 by 4. 4 క్యాన్సల్. x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 1s are 4 22s. x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 22. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేయండి. ఇటు సైడ్ 2x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x ప్లస్ 5 plus 3 ఎంత 8. xని ఇటు సైడ్ తీసుకురండి. 2x minus x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8. 2xలో నుంచి x పోతే ఎంత x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ 1 and 2 we get ఫ్రమ్ 1 and 2 ఎలా రాయించినా x అనేది 8 కన్నా పెద్దదంట, 22 కన్నా చిన్నదే అంటే ఏం రాస్తాం 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 22. ఇదే కదా మనకు అడిగింది షార్టెస్ట్ లెంత్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? x అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 22 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి? ఇక్కడున్న దాన్నే మనం ఇలా రాస్తాం. ద పాసిబుల్ లెంత్ ఆఫ్ షార్టెస్ట్ బోర్డ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 centimeters బట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 22 centimeters. ఈ కండిషన్ని ఇలా రాస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.